గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, హరిత హోటల్ ఇక బార్ అండ్ రెస్టారెంట్స్ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉన్న వాటికి మినహాయింపు, నష్టాల నుంచి బయటపడటం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం. కొత్త పర్యాటక పాలసీలో భాగంగా టూరిజం శాఖ ప్రతిపాదన. ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటళ్లలో బార్ అండ్ రెస్టారెంట్ సేవలు, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ, వాటిపై అధికారుల అధ్యయనం లాభదాయకంగా ఉండడంతో మిగతా వాటిని మార్చాలని నిర్ణయం. విధంగా హరిత హోటళ్ళు ఇకపై బార్ అండ్ రెస్టారెంట్గా చేసుకొస్తారు. ఇవి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉన్న వాటికి మినహాయింపు, నష్టాల నుంచి బయటపడటం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం. కొత్త పర్యాటక పాలసీలో భాగంగా టూరిజం శాఖ ప్రతిపాదన. ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటళ్లలో బార్ అండ్ రెస్టారెంట్ సేవలు, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ, వాటిపై అధికారుల అధ్యయనం లాభదాయకంగా ఉండడంతో మిగతా వాటిని మార్చాలని నిర్ణయం. ఈ విధంగా హరిత హోటళ్ళు ఏదైతే ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉంటాయో వాటికి మినహాయించి మిగతా ప్రదేశాల్లో ఉండే ప్రభుత్వ కార్యాలయాలు, ఇది ప్రభుత్వానికి సంబంధించినగా చూడొచ్చు. హరిత హోటల్ ఇది ప్రైవేటు వ్యక్తులు నిర్వహించేలా వాళ్లకు కల్పిస్తూ ఈ విధంగా బార్ అండ్ రెస్టారెంట్లు ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది అని భావించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట వరదల్లా వీధుల్లోకి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదు, వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు, బ్రిటన్ ప్రభుత్వ అంచనా. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్లో ట్రంప్ మస్క్లకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన. ఈ విధంగా అమెరికాలో ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు అక్కడి ప్రజలు. ఈ విధంగా అధిక టారిఫ్లు విధించడంపై, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిపై అధిక టారిఫ్లు విధించడం ద్వారా రానున్న కాలంలో వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నట్టుగా భావించి ప్రజలు ఈ విధంగా ముందస్తు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విధంగా ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన కానించి ఇక్కడ అమెరికాలో నిర్ణయాలన్నీ ఇక్కడ అనుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నట్టుగా భావించి ఈ విధంగా ప్రజలు ఈ విధంగా నిరసన తెలియజేస్తారు. అదేవిధంగా ఎలాన్ మస్క్ కూడా ఆయన ఇద్దరికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నట్టు చూడొచ్చు. అమెరికన్లు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడి రోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ జోక్యం వద్దు పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడు అంటూ గెలిచేశారు. ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా నినాదాలతో ఓరెత్తించారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఇలా అనేక పరిణామాలను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు ఇక్కడ ఈ జనవరిలోనే అధికార పగ్గాలు చేపట్టి ఈ విధంగా తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ విధంగా అధిక ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ఆర్థిక మాంద్యం రాబోతున్నది అన్నట్టుగా భావించి అక్కడ ప్రజలు ఇక్కడ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ట్రంప్ నిర్ణయాలని. ఈ విధంగా ఇక్కడ ట్రంప్ పిచ్చోడు అంటే, అదేవిధంగా ఇక్కడ బ్రిటిష్ కూడా ఇక్కడ ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు అన్నట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. విధంగా యూరోప్లోని నిరసనల హోరు. లాస్ ఏంజలస్లో వేలాదిగా పోటెత్తిన నిరసనకారులు. ఈ విధంగా ఎక్కడ చూసుకున్నా కూడా అమెరికా వ్యాప్తంగా, మొత్తం దేశవ్యాప్తంగా ఇక్కడ రోడ్లపైన ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా. పేదవారి కళ్ళల్లో ఆనందం చూశా. పేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. భద్రాద్రి జిల్లా సారపాకలోని గిరిజన లబ్ధిదారి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం. ఆ కుటుంబానికి కొత్త వస్త్రాలు అందజేత. సీఎంతో పాటు బట్టి తుమ్మల పొంగులేటి. ఇక్కడ ప్రభుత్వం తరపున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్ దంపతులు. చిత్రంలో తుమ్మల నాగేశ్వర. విధంగా ఇక్కడ పేదవారి కళ్ళల్లో ఆనందం చూశా అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా, ఈ విధంగా ఇక్కడ నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ భద్రాచలంలో జరిగిన శ్రీరామనవమి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ విధంగా అక్కడ పాల్గొని ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ శ్రీరాముని వారికి విధంగా అక్కడ దంపతులతో కలిసి హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లోని గిరిజన వాళ్ళు సన్నబియ్యం పొందిన లబ్ధిదారుని ఇంట్లో ఇక్కడ భోజనం చేసి ఆ కుటుంబానికి నూతన వస్త్రాలు కూడా
అందజేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. ఈ విధంగా ఇక్కడ సన్నబియ్యం అందజేసిన సందర్భంగా ఈ విధంగా పేదల కళ్ళల్లో ఆనందం చూశాను అన్నట్టుగా ఇక్కడ సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకంతో పేదవారి కళ్ళల్లో ఆనందం చూశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పేదవాడి ఇంట్లో సన్నబియ్యంతో అన్నం రుచిని స్వయంగా చూడడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, 80% పైగా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ నిరుపేదల ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఆదివాసీ కుటుంబం సన్నబియ్యం లబ్ధిదారు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భోజనం చేశారు. తొలుత తమ ఇంటికి చేరుకున్న ముఖ్యమంత్రికి శ్రీనివాసరావు కుటుంబం సభ్యులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రేషన్ షాప్ నుంచి తీసుకొచ్చిన సన్నబియ్యంతో వండిన అన్నంతో పాటు పాయసం, పులిహోర, తోటకూర పప్పు, గోంగూర చట్నీ, బెల్లం పానకం, ఇతర ఆహార పదార్థాలు వడ్డించారు. కాగా భోజనం చేస్తున్న సమయంలో సీఎం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారి కుటుంబ పరిస్థితులు, జీవన స్థితిగతులు తెలుసుకున్నారంట. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేసిన సందర్భంగా ఈ విధంగా శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీరామ కళ్యాణోత్సవానికి హాజరై ఈ విధంగా ఇక్కడ అక్కడ కొత్తగూడెం జిల్లాలోనే ఈ విధంగా మారుమూల గ్రామానికి వెళ్ళి అక్కడ గిరిజన తండాల కుటుంబానికి సంబంధించిన సన్నబియ్యం తీసుకున్న వారి ఇంటికి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడే విధంగా భోజనం చేసినట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా తెలుసుకున్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. రామేశ్వరంలో పాంబన్ బ్రిడ్జిని పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ అకారణంగా ఏడుస్తుంటారు. కొందరికి ఇది అలవాటుగా మారింది. మనమేం చేయలేం. స్టాలిన్పై మోడీ విమర్శ. తమ హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులని వెల్లడి. తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా. పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని తమిళనాడు సీఎం గైర్హాజరు. సాంకేతికత సాంప్రదాయాల సమ్మేళనం పాంబన్ 100 ఏళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించాడు. ఇప్పుడు మళ్ళీ గుజరాత్ బిడ్డకు అవకాశం. మోడీ తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. అయినా అకారణంగా ఏడవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు. వారు ఏడుస్తూనే ఉంటారు, మనమేమి చేయలేం అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆంటికోపై ధ్వజమెత్తారు. తనకు ఎంతోమంది తమిళనాడు నేతలు లేఖలు రాస్తుంటారని, ఒక్కరు కూడా తమిళంలో సంతకం చేయడం లేదని ఆక్షేపించారు. శ్రీలంక పర్యటన అయోధ్య రాముడికి సూర్య తిలకం. రామ మందిరంలో ఆవిష్కృతమైన సుందర దృశ్యం. విధంగా ఇక్కడ పాంబన్ బ్రిడ్జ్ రైల్వే వంతెనను ప్రారంభం చేసిన సందర్భంగా మాట్లాడినాడు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విధంగా ఇక్కడ ఇది ఇంతకుముందుకు కూడా గుజరాత్ చెందిన నేతనే 100 ఏళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించారట ఇది వంతెన పాంబన్ బ్రిడ్జికి సంబంధించి. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గుజరాత్ చెందిన వ్యక్తి కాబట్టి ఆయన్నే మళ్ళీ నిర్మించినట్టుగా ఇక్కడ గుజరాత్ బిడ్డకే అవకాశం వచ్చింది అన్నట్టుగా మోడీ మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ అంశం గురించి. ఈ విధంగా రైల్వే వంతెన ప్రారంభం చేసిన సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ అక్కడ హాజరు కాకపోవడంతో అతని గురించి ఇక్కడ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కొందరు అకారణంగా ఏడుస్తుంటారు, వాళ్ళకు అదే అలవాటు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నేను బీజేపీ ప్రధానమంత్రిగా నేను ఆ రాష్ట్రానికి ఎన్నో నిధులు కేటాయించిన అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు నేను చేసిన అభివృద్ధిని అన్నట్టుగా కేంద్రం నుంచి అందిన సహాయానికి కానీ వాళ్ళు ఏమాత్రం అసలు అర్థం చేసుకోలేక వాళ్ళు ప్రతిదానికి విమర్శిస్తుంటారు, ఇక్కడ ఏడుస్తుంటారు అన్నట్టుగా ఇక్కడ విమర్శించినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్. రమణీయం రాములవారి కళ్యాణం. భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్. విధంగా ఇక్కడ గవర్నర్ కూడా వెళ్తున్నారంటే ఇక్కడ భద్రాచలంలో భద్రాచలం రామాలయానికి ఈ విధంగా గవర్నర్ కూడా అక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నట్టుగా చూడొచ్చు. రహదారులకు భూమి ఇవ్వండి, స్థల సేకరణలో చొరవ తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ. తెలంగాణలో బీజేపీదే అధికారం. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఉద్ఘాటన. బడగపేటలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. ఈ విధంగా పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. ఈ విధంగా రానున్న కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నట్టుగా చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. భూసేకరణ ప్రక్రియపై వ్యక్తిగతంగా చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో రీజనల్ రింగ్ రోడ్డు కాకుండా 12,619 కోట్ల అంచనా వ్యయంతో 691 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న 16 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణానికి 1,550 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ స్థల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు విధంగా ఇక్కడ కేంద్రం నుంచి తరపున జాతీయ రహదారులు ఎన్నో ప్రారంభం కాబోతున్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నట్టుగా పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందుకు గాను భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి. RRR ఇంకా ఇతర జాతీయ రహదారులకు గాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ మదురైలో జరిగిన పార్టీ మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. తొలిసారిగా మైనార్టీ నేతకు పగ్గాలు, సంఘును ఎదుర్కోవడమే లక్ష్యమన్న బేబీ. పొలిట్ బ్యూరోలో బివి రాఘవులు, అరుణ్ కుమార్లకు చోటు. ప్రకాష్ కరత్, బృందా కరత్కు ఉద్వాసన. సీసీలో మరో 9 మంది తెలుగువారు. విధంగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ సీతారాం ఏచూరి ఉండే. ఇంతకుముందుకు ఆయన మరణించిన తర్వాత ఇతన్ని ఎన్నుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మదురైలో జరిగిన పార్టీ మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేసుకుని ఎంఏ బేబీ అని కొత్త సారథి, సిపిఎం కొత్త సారథిగా ఎంఏ బేబీని ఎన్నుకున్నారట. ఆయన మైనార్టీకి చెందిన వ్యక్తిగా తొలిసారి మైనార్టీ వ్యక్తికి దక్కింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా సంఘును ఎదుర్కోవడమే లక్ష్యమన్న బేబీ. ఈ విధంగా పొలిట్ బ్యూరోలో బివి రాఘవులు, అరుణ్ కుమార్లకు చోటు. ప్రకాష్ కరత్, బృందా కరత్కు ఉద్వాసన. సీసీలో మరో 9 మంది తెలుగువారు ఉన్నారంట. ఇక్కడ ప్రధాన సిపిఎం పార్టీలో జాతీయ పార్టీలో ఈ విధంగా వాళ్ళకు పొలిట్ బ్యూరోలో పదవులు దక్కినట్టుగా చూడొచ్చు. దాచాలంటే దాగనులే, వయస్సు కనబడనివ్వకుండా చేసే మార్గాలు ఎన్నో. యాంటీ ఏజింగ్ క్రీముల నుంచి లేజర్ కణజాల చికిత్సల వరకు అందుబాటులో. 3 వయసు దాటిన మహిళల్లో చాలామంది చూపు ఆయా చికిత్సల వైపు. మగవారిలో ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బొటాక్స్ చికిత్సలు. 1,000 కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్ రంగం. అర్హత లేని వారితో ఈ చికిత్సలు చేయించుకుంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే ప్లాస్టిక్ సర్జన్ల హెచ్చరిక. ఈ విధంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ విధంగా మహిళలైనా పురుషులైనా వీటి వైపు మొగ్గు చూపుతున్నారంట. ఈ విధంగా ఇంకా యుక్త వయసుగా కనిపించడానికి ఈ విధంగా ట్రాన్స్ప్లాంటేషన్, ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీలకు సమర్పిస్తున్న ఇక్కడ వాళ్ళని సంప్రదిస్తున్నారన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా యాంటీ ఏజింగ్ క్రీముల నుంచి లేజర్ కణజాల చికిత్సల వరకు అందుబాటులో అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మగవారిలో ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బోటాక్స్ చికిత్సలు చేయించుకుంటున్నారు అన్నట్టుగా. 1,000 కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్ రంగం. 1,000 కోట్ల రూపాయలుగా ఇక్కడ యాంటీ ఏజింగ్ రంగం వ్యాపారం నడుస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా యుక్త వయసు కనిపించాలి అన్నట్టుగా ఇక్కడ ఆరాట పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మహిళలైనా యువకులే మగవారైనా. ఆమె ఓ పేజ్ 3 సెలబ్రిటీ. ఇటీవలే మనవరాలికి ఓణీల ఫంక్షన్ చేసింది. అప్పటిదాకా చాలామందికి ఆమె వయస్సు హాఫ్ సెంచరీ దాటిందని తెలియదంటే ఆశ్చర్యమే. ఎందుకంటే ఆమె ముఖంలో చూద్దామన్నా వార్ధక్యపు ఛాయలు కనబడవు. అలా కనబడకుండా ఉండడానికి ఆమె ఏం మాయ చేస్తుంది? మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేనివి జర ముసలితనం, మరణం అని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. రోగం, జర, మరణం ప్రతి ప్రాణికి తప్పవని తెలుసుకున్నాకే రాజకుమారుడైన సిద్ధార్థుడు ధ్యానం చేసి జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. కానీ అదంతా గతం. మృత్యువు సంగతి పక్కన పెడితే ముసలితనాన్ని కనీసం కొన్నాళ్ళైనా కనబడకుండా చేసే పరిజ్ఞానాలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఎక్కువగా కాంటాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా మహిళలు చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక సెలబ్రిటీకి ఆమె మనవరాలు శారీ ఫంక్షన్ చేసింది, ఓని ఫంక్షన్. అయినా కూడా ఆమెకు అప్పటికి 50 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ఆమెకు ఆ వయసు వచ్చిందని ఎవరికి తెలియదంట. ఆమె మనవరాలు ఉన్నట్టుగా కూడా అంత యుక్త వయసురాలుగా కనిపించింది ఇప్పటివరకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎందుకు అట్లా కనిపించడానికి గల కారణాలు ఏంది, ఆమె ఎలాంటి చికిత్సలు తీసుకున్నారన్నట్టుగా ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఇక్కడ యాంటీ ఏజింగ్ రంగాన్ని సంప్రదిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. దీన్ని బట్టి ఈ విధంగా ఇది సరైన వ్యక్తులను సంప్రదించకపోతే ఈ విధంగా అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా
ప్లాస్టిక్ సర్జరీలు హెచ్చరిస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణకు 13వ స్థానం. 2024-25లో స్థిర ధరల వద్ద 6.79% నమోదు. ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం. ఆహార కల్తీలో దక్షిణ భారతంలో తెలంగాణకు 2వ స్థానం. 58%తో దేశంలోనే యూపీ టాప్. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో 11వ స్థానంలో ఉంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిఎస్డిపి తలసరి ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కేంద్ర గణాంకాలు కార్యక్రమాల విధంగా జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణకు 13వ స్థానం. 2024-25లో స్థిర ధరల వద్ద 6.79% నమోదు. ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం. ఆహార కల్తీలో దక్షిణ భారతంలో తెలంగాణకు 2వ స్థానం. 58%తో దేశంలోనే యూపీ టాప్. విధంగా జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణకు 13వ స్థానంలో ఉంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఆహార కల్తీలో దక్షిణ భారతంలో తెలంగాణకు 2వ స్థానం. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో 11వ స్థానంలో ఉంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిఎస్డిపి తలసరి ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కేంద్ర గణాంకాలు కార్యక్రమాలను వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంటికి పైసలు రెడీ. ఇందిరమ్మ ఇళ్లకు 3,000 కోట్లు. హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ రుణం. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలో ఆర్థిక సాయం. మొదటి దశ కింద 1,00,000 చొప్పున అందజేత. బేస్మెంట్ దాకా కూడా నిర్మించుకునే స్తోమత లేని వారికి ఎస్హెచ్జీల రుణాలు ఇప్పించే ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు పడింది. తొలి విడతలో ఇళ్ల మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్థిక సహాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఇందుకోసం హాడ్కో నుంచి 3,000 కోట్ల రుణం తీసుకుంది. ప్రస్తుతానికి ఆ నిధులు హాడ్కో దగ్గరే ఉన్నది. ఈ విధంగా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు గాను ఇక్కడ పూర్తిగా నిధులను సమకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నిధులను మంజూరు చేసే లబ్ధిదారులకు అందజేయడానికి రెడీగా ఉందన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా తొలి విడతలో ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్థిక సహాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 3,000 కోట్ల రుణం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ త్వరలో వాళ్ళ అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్టుగా చెక్కుల రూపంలో లేదంటే అకౌంట్లో డబ్బులు వేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు. కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు నేను వస్తా. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం. న్యాయ బృందంతో సమీక్షలో మంత్రి ఉత్తమ్. ఈ విధంగా కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు నేను వస్తా అన్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం. న్యాయ బృందంతో సమీక్షలో పాల్గొంటాం అన్నట్టుగా న్యాయ బృందంతో సమీక్షలో ఈ విధంగా వివరాలు వెల్లడించిండు. కృష్ణానది ట్రిబ్యునల్కు విచారణకు నేను వస్తా, ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకుందాం అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. 6వ తరం ఫైటర్ జెట్ పై భారత్ దృష్టి. జపాన్, యూకే, ఇటలీ సంయుక్త ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తి. భారత్ నుంచి రష్యాకు రహస్యాలు వెళ్తాయని జపాన్ అనుమానం. 6వ తరం ఫైటర్ జెట్ పై భారత్ దృష్టి. విధంగా జపాన్, యూకే, ఇటలీ సంయుక్త ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తి. ఆ ప్రాజెక్టులో ఇండియా చేరబోతున్నట్టుగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భారత్ నుంచి రష్యాకు రహస్యాలు వెళ్తాయని జపాన్ అనుమానం. ఈ విధంగా భారత్ నుంచి ఇంట్లో చేరుతా అని భారత్ ఆసక్తి చూపిస్తుంటే భారత్ నుంచి రహస్యాలు రష్యాకు చేరే అవకాశం ప్రమాదం ఉంటుందని అనుమానం జపాన్ దేశం అనుమానిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇందులో కలుపుకోవాలన్నా లేదా అన్నట్టుగా ఇండియాను చేర్చుకోవాలన్నా లేదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచనలో పడ్డట్టుగా చూడొచ్చు. సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ సమీక్షణ. మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసిదే నిర్ణయమా? తెలంగాణ పాలనలను భ్రష్టు పట్టించారు. ఎంఏఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్. సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ సమీక్షణ అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసిదే నిర్ణయమా? తెలంగాణలో పాలనను భ్రష్టు పట్టించారు. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతారు. ఈ విధంగా ఏఐసిసి తెలంగాణలో రాష్ట్ర పరిపాలనలో ఏఐసిసి నిర్ణయమా అన్నట్టుగా మాట్లాడుతారు. ఏఐసిసి మంత్రివర్గ విస్తరణలో కూడా ఏఐసిసిదే నిర్ణయం. అదేవిధంగా తెలంగాణలో పాలనను భ్రష్టు పట్టించారన్నట్టుగా ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్
మద్దతు పలుకుతున్నాయన్నట్టుగా చెప్పుకొచ్చి ఈ విధంగా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా సన్నబియ్యం కేంద్రమే ఇస్తే దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు, కేంద్ర మంత్రి అన్న సంగతి మరిచి దిగజారి మాట్లాడొద్దు, బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం లేదని ఆగమాగం, బండిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు. సన్నబియ్యం కేంద్రమే ఇస్తే మరి దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నానని మర్చిపోయి మాట్లాడకు, కేంద్ర మంత్రిని అన్న సంగతి మర్చి దిగజారి మాట్లాడకన్నట్టుగా కేంద్ర మంత్రి ఇక్కడ బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష పదవి దక్కట్లేదన్నట్టుగా దక్కడం లేదని ఆగమాగం కాకు అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన మహేష్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.